హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దిశా టీవీ. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. సో మనందరికీ తెలిసిందే కదా, బిగ్ బాస్ సీజన్ 8 సీజన్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. కొద్దిగా అంటే ఏంటంటే ఒక్కొక్క వారానికి గాను లాస్ట్ వీక్ కూడా సోనియా అయితే ఎలిమినేట్ అయిపోయి వెళ్ళడం జరిగింది. సో ఇప్పుడు బేసిక్గా చాలా మంది ఏంటంటే ఉన్న హౌస్లో చాలా మందికి ఎగ్జైట్మెంట్ ఎక్కువైపోతుంది అనమాట. ఏంటంటే ఆల్రెడీ ప్రతి వీక్ అంటే గ్లామర్ మొత్తం అటు బేబక్క వెళ్ళిపోయింది, తర్వాత అబ్బాయి అండ్ నెక్స్ట్ సోనియా, అంటే కంటెంట్ ఇచ్చే క్యాండిడేట్స్ మొత్తం వెళ్ళిపోతున్నారు. సో ఎవరికి ఇంకా అంటే బిగ్ బాస్ ఇంక ఎవరిని చూస్ చేసుకుంటారు ఏంటి, అసలు కంటెంట్ ఎలా, లేకపోతే తర్వాత వచ్చేటువంటి వీక్స్లో కంటెంట్ ఎలా అని కొద్ది మంది మాత్రమే అయితే మాట్లాడుకోవడం అయితే జరిగిందనమాట. అంటే ఏంటంటే ఇంత మునుపు అంటే కంటెంట్ ఇచ్చే క్యాండిల్ అబ్బాయి కానీ, లేకపోతే అగ్రెసివ్గా ఉంటాడు అబ్బాయి, బేబక్క కొంచెం టాస్క్లు కాకుండా కాకపోతే ఎంటర్టైన్ చేస్తుంటుంది, ఆవిడ ఎలిమినేట్ అయిపోయింది రీసెంట్గా. అంటే ఫస్ట్ సెకండ్ వీక్ శేఖర్ భాష గారు కూడా ఎలిమినేట్ అయిపోవడం జరిగిందనమాట. సో అంటే వీళ్ళందరూ ఎలిమినేట్ అయినా కానీ ఇంకా లాస్ట్ వీక్ అయితే సోనియా కూడా ఎలిమినేట్ అవ్వడం జరిగింది. ఇంకా వీళ్ళందరూ ఎలిమినేట్ అయితే ఏంటి, ఎందుకు అసలు ప్రతి ఒక్కరు ఎలిమినేట్ అయిపోతున్నారు ఎలా అని చెప్పేసి అయితే చాలామందికి ఒక డౌట్ ఉంది. సో ఆ డౌట్ అన్నిటికీ క్లారిఫికేషన్ అయితే డెఫినెట్గా ఇవ్వబోతున్నట్టు తెలిసింది. అంటే సీజన్ 8లో డెఫినెట్గా సీజన్ 7లో ఎలా అయితే ఉన్నాయో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్, సో 8లో కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే పెట్టడం జరిగిందనమాట. అయితే ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ పక్కన పెడితే ఎప్పుడైనా కానీ బిగ్ బాస్ చరిత్ర మొత్తంలో ఎప్పుడైనా వీకెండ్స్లో అయితే ఎలిమినేషన్ జరుగుతుందనమాట. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే మిడ్ వీక్లో అయితే ఎలిమినేషన్ జరిగిందనమాట. అంటే నిన్న రాత్రి అయితే ఒక ఎలిమినేషన్ అయితే జరిగిందనమాట. ఆల్మోస్ట్ అంటే మనకు శనివారం రోజు ఆల్మోస్ట్ ఎలిమినేషన్ ప్రాసెస్ అయితే అయిపోతుంది, అది ఆదివారం టెలికాస్ట్ చేస్తారనమాట. సో ఇప్పుడు ఏమవుతుందంటే మిడ్ వీక్ అనమాట. అంటే ఈరోజు గురువారం కాబట్టి బుధవారం రోజే ఎలిమినేషన్ అయితే అయిపోయింది అనమాట. ఆది సోమ మంగళ బుధ అంటే బుధవారం రోజుకి గాను ఎలిమినేషన్ ప్రాసెస్ అయితే అయిపోయింది. ఆ ఎలిమినేటెడ్ అయిన క్యాండిడేట్ ఎవరు అని అంటే మనందరికీ తెలిసిందే ఆయనగా. అంటే ఆయన కొద్ది రోజులు ఎక్స్పెక్ట్ చేసాం మనం కూడా ఉంటాడు అని చెప్పేసి, బట్ ఆదిత్య ఓం గారు అయితే ఎలిమినేట్ అయిపోయింది అనమాట. ఎలిమినేట్ అది కూడా మిడ్ వీక్లో ఎలిమినేట్ అయిపోయింది అనమాట. అంటే వీక్ మధ్యలో ఎలిమినేట్ అయిపోవడం అయితే జరిగిందనమాట. ఎవరు, ఆదిత్య ఓం గారు ఎలిమినేట్ అయింది. మరి అది ఆయన డైరెక్ట్ బయటికి వెళ్ళారా, లేకపోతే మళ్ళీ నాగార్జున గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంట్రడ్యూస్ చేస్తారా, లేకపోతే ఏంటి అనేది అయితే ప్రస్తుతానికైతే తెలియదు. అంటే నాగార్జున గారు ఇంకా సాటర్డే వరకు వెయిట్ చేయాల్సింది ఆయన రావాలంటే. సో ఈ గ్యాప్లోనే ఆయన ఎలిమినేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఎలిమినేషన్ కూడా జరిగిపోయింది ఆల్రెడీ, ఆయన బయటికి కూడా రావడం అయితే జరిగింది. ఆదిత్య ఓం గారు మిడ్ వీక్ ఎలిమినేషన్ అయితే అవ్వడం జరిగింది. అండ్ ఇంకా వీకెండ్లో మాత్రం ఇంకొక ఎలిమినేషన్ ఉంటుంది. ఎందుకు అంటే ఆ బ్యాక్ టు బ్యాక్ ఎలిమినేషన్స్ ఏంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా మనకు రాబోతున్నాయన్నమాట. సో ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ చూసుకున్నట్లయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లలో ఫస్ట్ మహబూబ్ అనే క్యాండిడేట్ అయితే మనకు రాబోతుంది. మనందరికీ తెలిసిందే కదా, మహబూబ్ ఇంత మునుపు ప్రీవియస్గా మనకు షోస్లలో కానీ, డ్యాన్స్ కానీ, రీల్స్ కానీ ఇవన్నిట్లో అయితే చేస్తూ ఉంటాడు. మహబూబ్ అయితే షోలోకి అయితే మళ్ళీ రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ సీజన్ 1లో మనందరికీ తెలిసి ఈవిడ కూడా సీజన్ 1లో చాలా ఎంటర్టైన్ చేసినటువంటి క్యాండిడేట్. అండ్ ఇప్పుడు ప్రజెంట్ సినిమాలు కూడా చేస్తూ ఉన్నది. రీసెంట్గా దేవరా మూవీలో కూడా యాక్ట్ చేసినటువంటి హరితేజ గారు అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అయితే రాబోతున్నారనమాట. అండ్ నెక్స్ట్గా సీజన్ 8లో చాలామంది ఒక క్యాండిడేట్ మీద చాలా కన్సర్న్ చూపించారనమాట. ఆవిడే నయని పావని. సో ఆమె ఏంటంటే శివాజీ గారికి డాటర్ టైప్లో, అంటే నాకు కొడుకు లేరు, శివాజీ గారికి నేను కూతురుని అని చెప్పుకోసం ఉన్నప్పుడు చాలా బాగా ఉన్న 1 వీక్లోనే చాలా బాగా అందరికీ కనెక్ట్ అయిందనమాట. బట్ ఆవిడకి ఎక్కువగా ఆపర్చునిటీ రాలే. అంటే లాస్ట్ వీక్ అయ్యేసరికి డెఫినెట్గా అంటే ప్రీవియస్ ఉన్నటువంటి కంటెస్టెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఈవిడని ఎలిమినేట్ చేయడం జరిగింది. అంటే ఎవరిని ఎలిమినేట్ చేసే పరిస్థితి లేదు స్టార్టింగ్ నుంచి ఉన్న వాళ్ళని. సో కొత్త వాళ్ళు కాబట్టి కొత్త వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారు అంటే నయని పావని, అది కూడా చాలా తక్కువ ఓటింగ్ తోటి అయితే ఆవిడ ఎలిమినేట్ అయిపోవడం జరిగింది. ఆవిడ కూడా చాలా ఫీల్ అయింది. నాగార్జున గారు కూడా అంటే ఉన్న హౌస్లో కూడా మంచి ఒక ఒపీనియన్ ఏర్పడింది. ఎలా అంటే ఇంత తక్కువ డేస్లలో చాలామంది కనెక్ట్ అయింది అనే ఒక థాట్ అయితే అందరిలో వచ్చిందనమాట. సో ఈ సీజన్లో నయని పావని అయితే హౌస్లోకి అయితే ఎంటర్ అవ్వబోతుంది అనమాట వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా. అండ్ నెక్స్ట్గా మనందరికీ తెలిసిందే, జబర్దస్త్ నుంచి వెళ్ళి కమెడియన్గా మంచి స్టార్డమ్ గుర్తింపు తెచ్చుకొని ఆల్రెడీ ఒక సీజన్లో బిగ్ బాస్కి వెళ్ళినటువంటి క్యాండిడేటే ముక్క అవినాష్ అనమాట. సో ముక్క అవినాష్ కూడా ఈ సీజన్కు అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే ఇవ్వడం జరుగుతుంది. డెఫినెట్గా వీళ్ళంతా కన్ఫర్మ్ అయిన క్యాండిడేట్లు, అందుకనే బ్యాక్ టు బ్యాక్ ఎలిమినేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశారు. అండ్ తెలియని వాళ్ళని కూడా చేశారు. ఇప్పుడు ఆల్మోస్ట్ వీళ్ళందరూ కూడా చాలా నోన్ ఫేసెస్ అనమాట. చాలామందికి తెలిసిన క్యాండిడేట్లు అండ్ ఎంటర్టైన్ చేయగలుగుతారు, టాస్క్లు ఆడగలుగుతారు. డెఫినెట్గా సీజన్ 8 సీజన్ 7కి అంటే ఇప్పుడు సీజన్ 7 కంటే సీజన్ 8 కొంచెం తగ్గింది అని అన్నారు. బట్ వీళ్ళు ఎంటర్ అయితే మేబీ ఆ వెల్త్ అనేది అయితే పూర్తవచ్చు అని అయితే మనకు అనిపిస్తుంది. సో ముక్క అవినాష్ కూడా హౌస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అయితే రాబోతున్నట్టు తెలుస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్గా మనందరికీ తెలిసిందే, అంటే సీజన్ 8లో ఇద్దరు క్యాండిడేట్లు ఉన్నారు, నయని పావని. అండ్ నెక్స్ట్ ఇక్కడ అంటే ఎలిమినేషన్ దాకా వెళ్ళిపోయి స్టేజ్ దాకా వెళ్ళిపోయి బ్యాక్ అంటూ వచ్చారు కదా, అశ్వత్థామ 2.0 గౌతమ్ కృష్ణ అయితే ఈ సీజన్లో కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అయితే రాబోతున్నట్టయితే మనకు తెలిసిందే. అక్కడ స్టార్టింగ్ నుంచి ఉన్నాడు, బట్ ఇక్కడ
వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఉన్నారు. బట్ ఏమవుతుందో చూద్దాం. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఈయన కూడా చాలా బాగా ఆడతాడు, టాస్క్లు ఆడతాడు, అగ్రెసివ్గా చేస్తాడు, అంటే ఏమంటారు కోపం ఉంటుంది, ఎంటర్టైన్ చేస్తాడు, బాగానే చేస్తాడు. మొత్తానికి అయితే గౌతమ్ కృష్ణ కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అయితే హౌస్లోకి అయితే ఎంటర్ అవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఇక ఆల్రెడీ ఈవిడ కూడా మనందరికీ తెలుసు, ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా బాగా వైరల్ అవుతూనే ఉంటుంది ఎప్పటికప్పుడు ఈవిడ కామెడీ టైమింగ్ తోటి. కానీ ఆల్రెడీ ఒకసారి ఒక సీజన్లోకి, థర్డ్ సీజన్ అనుకుంటా మేబీ, ఆ సీజన్లోకి కూడా వెళ్ళి వచ్చిన క్యాండిడేటే రోహిణి గారు అనమాట. రోహిణి గారు కూడా ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్లోకి అయితే ఎంటర్ అవ్వబోతున్నట్టయితే మనకైతే తెలిసింది. అండ్ నెక్స్ట్ ఇక మోస్ట్లీ ఇక మనకి ఈ క్యాండిడేట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. మనందరికీ తెలిసిందే, అంటే ఒక సీజన్లో వెళ్ళి ఎలిమినేషన్ అవ్వకుండా బట్ ఆవిడకి ఆరోగ్య సమస్యలు తలెత్తడం వల్ల బయటకు వచ్చిన క్యాండిడేటే గంగవ్వ గారు. గంగవ్వ గారు కూడా మ్యాక్సిమం అంటే ఇప్పుడు ప్రీవియస్ సీజన్లో వెళ్ళి కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల బయటికి రావడం జరిగింది. అదేదో సమ్ క్లైమేట్ ఏదో పడక బయటికి అయితే రావడం జరిగింది అనమాట. ఆవిడ కూడా ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్లోకి అయితే ఎంటర్ అవ్వబోతున్నట్టయితే తెలిసింది. గంగవ్వ గారు కూడా ఈ సీజన్లో సీజన్ 8లో వైల్డ్ కార్డ్ ఎంట్రీల ద్వారా అయితే మనకు కనిపించబోతున్నారు అండ్ ఎంటర్టైన్ కూడా చేయబోతున్నారు అయితే అర్థమవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఫైనల్గా లాస్ట్ వీక్ నామినేషన్ల కింగ్ అన్నారు ఈయనని. ఏంటంటే నామినేషన్ వేసిన ప్రతి ఒక్క క్యాండిడేట్ ఎలిమినేట్ అవ్వకుంటూ వచ్చాడు. అంటే సీజన్ 7లో మీరు చూసుకున్నట్లయితే ఒక 3-4 నామినేషన్స్ ఎవరి మీద వేసాడో వాళ్ళే ఎలిమినేట్ అయిపోయారు. ఆయనే టేస్టీ తేజ అనమాట. సో టేస్టీ తేజ కూడా ఈ సీజన్లోకి డెఫినెట్గా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఆయన రాబోతున్నాడు. సో వచ్చిన తర్వాత ఈ గేమ్ అంటే ఏంటంటే ఆయన ప్రీవియస్గా చాలా వరకు సస్టైన్ అవ్వగలుగుతూ వచ్చాడు, లాస్ట్ వరకు వచ్చాడు. ఆయన నామినేషన్లు వేసిన వాళ్ళందరూ ఎలిమినేట్ కూడా అయిపోయారు. బట్ కాకపోతే ఈసారి మ్యాక్సిమం వీళ్ళందరూ ఎవరైతే ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇవ్వబోతున్న క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా ఆల్మోస్ట్ ఒక మంచి నోన్ ఫేసెస్ అనమాట. టాస్క్లు ఆడగలుగుతారు. అండ్ నెక్స్ట్ ఆల్రెడీ బిగ్ బాస్ కూడా చాలా మందికి ఇందులో ఎక్స్పీరియన్స్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారు. సో వీళ్ళు లోపలికి వెళితే ఎలా ఉంటుందో ఏంటో అయితే మనకు డెఫినెట్గా చాలా ఈగర్గా వెయిట్ చేసే విధంగా చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉండబోతుంది అనుకుంటే బిగ్ బాస్ గేమ్ షో. ఎందుకంటే ఎప్పుడైనా స్టార్టింగ్ నుంచి వెళ్ళిపోయిన క్యాండిడేట్లే ఉంటారు. బట్ ఈసారి ఆల్రెడీ సీజన్ చూసిన క్యాండిడేట్లు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఇవ్వబోతున్నాడు. అంటే సీజన్ 8 కూడా డబల్ ఎంటర్టైనర్ అయితే చేయబోతున్నట్టు అయితే అర్థం. ఇప్పటివరకు అయితే ఓకే గుడ్ నడుస్తూ వచ్చింది బిగ్ బాస్ సీజన్ 8. బట్ వీళ్ళ ఎంట్రీ తోటి ఇంకా ఏ రేంజ్లోకి వెళ్ళిపోతుందో మనం అయితే చూడాలి. సో ఈ వీక్లో అంటే మిడ్ వీక్లో అయితే ఆదిత్య ఓం గారు ఎలిమినేట్ అయ్యారు. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆల్మోస్ట్ హౌస్లోకి అయితే ఎంటర్ అవ్వబోతున్నట్టు అయితే మనకైతే తెలుస్తుంది. సో చూద్దాం ఈసారి సీజన్ 8 ఎలా ఎండ్ అవుతుందో ఏంటో, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎలా ఉంటాయి అండ్ నెక్స్ట్ నామినేషన్స్ మిడ్ వీక్ అండ్ నెక్స్ట్ మళ్ళీ సాటర్డే సండేకి ఇంకొక నామినేషన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎలిమినేట్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వీకెండ్స్లో కూడా ఇంకొకరు ఉంటారు. సో ఎవరు అనేది ఏంటనైతే మనం మరొక వీడియోలో అయితే డీటెయిలింగ్ అయితే మనం మాట్లాడి తెలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.